చిన్న ర్యాపిడ్ ఫైర్. హ్మ్. చిన్నది కాదు, పెద్దదే. పెద్దదే. చాలా పెద్దది. ఓకే. మామూలు స్టఫ్ కాదు. సో ర్యాపిడ్ ఫైర్ విత్ మను మల్లేశ్వరి. వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్? ఇట్ వుడ్ హ్యావ్ టు బి కాఫీ ఆర్ టీ. నాకు టీ ఇష్టం. ఎందుకు? టీ అంటే నార్మల్‌గా రెగ్యులర్ టీ తాగా. మ్మ్. ఒక 5 మంత్స్ నుంచి నిలోఫర్ టీ తాగుతాను. అక్కడ ఎంత దూరం ఉన్నా అక్కడికి పోయే తాగుతా. ఇంట్లో పెట్టుకోను, బయట తాగను, అసలు వేరే ఏ రెస్టారెంట్‌లో తాగను. ఓన్లీ నిలోఫర్. పోతే ఎందుకు నీలోఫర్ టీ అంటే నీకు ఏమో అంత నాకు అది ఇష్టం? తాగడమే రెక్కలొచ్చినట్టు అనిపిస్తుంది. నీకనే కాదు, నేను చాలా మందిని చూసాను. నిలోఫర్ టీ దీనమ్మ అంటే చాలా ఇష్టం నాకు. బేసిక్‌లీ నువ్వు ఎంత పెద్ద డైరెక్టర్‌లైనా అక్కడ పోయి తాగుతా. అదే అక్కడ ఎక్కడో మైండ్ స్పేస్ దగ్గర ఉండేటోళ్ళు నీలోఫర్ కి వచ్చి టీ తాగుతారు. మరి అది అటు నైట్ సైడ్ లేవు టైం. బ్రాంచెస్. లేవు, అటువైపు లేవు కదా. 2-3 వచ్చి తాగుతారు. అవును. అది ఎందుకు ఆ పిచ్చి ఏంటి? నువ్వు అది ఒకసారి తాగు, ఆ పిచ్చి నీకు కూడా ఎక్కుతది. అది ప్లస్ ఏదో మస్కా బన్ మస్కాన్ బన్. అదేదో బన్ అంట. బన్. ఏంటి అందులో అంత అమృతం పెడతారా, అమృతం లేదంటే ఏమైనా కలుపుతున్నారా? మన వరలక్ష్మి టిఫిన్స్ లో కలిపినట్టు. లేదు లేదు లేదు. అంటే కలుపుతారు, కలపంది అయితే ఇప్పటికల్లా 3 బ్రాంచెస్ ఎంత పెద్దవాళ్ళు అప్పటి వరకు తెలిసిపోతుంది కదా. సో అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అలవాటు పడింది. నేను 3 డేస్కి 4 డేస్కి తాగినా అక్కడ తప్ప ఇంకెక్కడ తాగను. సో ఆ టీ అనేది బాగా ఇష్టం. వెన్ ఆర్ యూ మోస్ట్ ప్రొడక్టివ్? అంటే ఎక్కువ యాక్టివ్ గా ఏ టైంలో ఉంటారు? మార్నింగ్ ఆర్ నైట్? నేను జిమ్ చేసేటప్పుడు బాగా యాక్టివ్ ఉంటా. అంటే ఈవినింగ్ ఆర్ మార్నింగే ఎక్కువ. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే జిమ్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం నాకు. అంటే కొన్ని పెయిన్స్ అన్నీ అక్కడ పోతాయి. అండ్ ఇంకోటి అంటే జిమ్ చేసుకుంటూ ఆలోచించవచ్చు మనం నెక్స్ట్ ఏం చేయాలి అని. అందరూ వాష్రూమ్లో కూర్చొని ఆలోచిస్తారు అనుకో, నేను జిమ్లో కూర్చొని ఆలోచిస్తా. మేము వాష్రూమ్ బ్యాచ్ మాది. అట్లా. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ అయితే సాయి పల్లవి అంటే నాకు చాలా ఇష్టం. తనే నా ఇన్స్పిరేషన్. అంటే ఎందుకు ఇష్టం ఆమె అంటే? తను చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది. 30 అంటే తను 16-15 నుంచి కష్టపడితే తనకు సక్సెస్ అనేది ఒక 25 ఇయర్స్, తనకు 25 ఇయర్స్ వచ్చినప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. సో మన సక్సెస్ కూడా ఇంకా ముందుందేమో, కష్టపడుతూ పోవాలి అనుకొని తన ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. సమ్మర్ ఆర్ వింటర్? డేట్కి వెళ్ళాలంటే సమ్మర్ లోనా వింటర్ లోనా? వింటర్లోనే వెళ్తా. ఎందుకు? చల్లగా ఉంటుంది కదా. చల్లగా అంటే ఆ చలికి ఈ వేడికి చలికి వేడికి దుప్పట్లు కెమిస్ట్రీ బాగుంటుంది. అరే నేను నిన్ను నిజం చెప్తున్నా, ఎక్స్ప్రెషన్ తేడా ఇస్తున్నాను. సరే, అంటే సమ్మర్ లో కంటే వింటర్ లో బాగుంటది డేట్కి వెళ్తే. ఓకే, అది చెప్తున్నావు అందరికి? అందరికి వింటరే నచ్చుద్ది. మ్యాక్సిమం సమ్మర్ లో ఎవడు పోతాడు, ఎప్పుడు చెమట కారుతుంది. సమ్మర్ లో కూడా కొన్ని ప్లేస్లు ఉంటాయి, కూల్ ప్లేస్లు, కోల్డ్ ప్లేస్లు. సన్ లైట్ ఆర్ మూన్ లైట్? ఎవరికైనా ఎవరితోనైనా లంచ్ కి కానీ డిన్నర్ కానీ వెళ్ళాలనుకుంటే నీకు నచ్చిన స్పెషల్ పర్సన్తో క్యాజువల్ గా కామన్ రెస్టారెంట్కి వెళ్తావా, లేదంటే మూన్ లైట్ డిన్నర్కి వెళ్తావా అని? క్యాజువల్ గానే వెళ్తా. డిన్నర్ కోసం ఎందుకు ఆడదాకా పోవాలి, క్యాజువల్ గా మంచిగా తినేసి ఆ తర్వాత ఎక్కడికైనా పోవడానికి ప్లాన్ చేస్తా. హౌ డు యూ స్టార్ట్ యువర్ డే? నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటున్నా, ఏం లే, పొద్దుగాల లేస్తా, స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని తినేసి టాబ్లెట్లు వేసుకొని ఎక్కడ జిమ్ పోయి. టాబ్లెట్స్ మీన్స్ అంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కొంచెం, అంటే ఇక మధ్య కొంచెం వీక్ అయినా, అదే చెప్పినా ఈ బొక్కల లవ్ ఫెయిల్యూర్ నుంచి బాగా వీక్ అయిపోయినా, డిప్రెషన్ అట్లా నరాల వీక్నెస్. నేను మస్తు బక్కగా ఉంటుండే, కట్టెప్పుల లాగా ఉంటుండే, నన్ను చూస్తే భయపడతావు అట్లున్నాయి. తర్వాత వర్కౌట్ చేసి అట్లా మంచిగా అయిపోయాను. నా డే అయితే జిమ్తోనే స్టార్ట్ చేస్తా. ఎండ్ అయితే ఒక సినిమా చూసి, ఒక ఏదైనా మీమ్ పేజ్ చూసి పడుకుంటా నవ్వుకొని. మీమ్స్ అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నవ్వుకుంటా. ఎంత డిప్రెషన్ లో ఉన్నవాడైనా, ఎంత కోపస్తుడైనా, ఎంత మెటలోడైనా ఆ మీమ్ చూస్తే నవ్వుతాడు కదా, నేను అట్లా నవ్వుతా. సో ఒపీనియన్ అబౌట్ మీమ్స్ చెప్పినా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీమ్స్ అని వచ్చుతున్నాయి. అవును. రీజన్ ఏంటి? అంటే ఇద్దరు క్రియేటర్సే కదా. అవును, రీజన్ ఏంటి? క్రియేటర్స్ కాబట్టి. అవునా? అదే ఇద్దరు క్రియేటర్స్ అన్నావు కాబట్టి, తను క్రియేటర్ మేము క్రియేటరే కాబట్టి. సో మేమ్స్ వల్ల కూడా చాలా మంది హైప్ అయ్యారు. చాలా సినిమాలు మేమ్స్ కోసం, మేమ్స్ చూసి కూడా పోయి చూసేటోళ్ళు ఉన్నారు. చాలా హీరోయిన్ కూడా ఇప్పుడు ఒక సినిమా వచ్చింది ప్రైమ్ లో,
బేసిక్లీ ఆ సినిమా ఎవరికి తెలియదు. మేము అరే సినిమా బాగానే ఉంది కదా, ఎందుకు బ్రో ఇలా అన్నారు, అరే సినిమా బాగుందట మనం వెళ్ళి ఒకసారి చూద్దాం అట్లా. సో వాళ్ళు కూడా సినిమాకి లైఫ్ ఇస్తున్నారు. ఎవరైనా మేమర్స్ Hmm. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? అసలు నాకైతే ఎవరు చెయ్యలేదు. విచ్ సబ్జెక్ట్ వెర్ యూ బెస్ట్ ఇన్ స్కూల్? బెస్టా నాకు తెలుగే మస్తు ఇష్టం. తెలుగు మాట్లాడడం, తెలంగాణ అమ్మాయిలా మాట్లాడడం. సరే, సవర్ణ దేవి సూత్రం చెప్పండి. అవన్నీ రా మర్చిపోయి అరే ఇప్పుడే గుర్తుంటాయి, ఎప్పుడో చిన్నప్పుడు చదివినాయి. మంచి పద్యం తెలుగులో ఏదైనా మంచి పద్యం మీకు గుర్తున్నాయి? నేను చదువుకుందే గంట గంట, నువ్వు ఇప్పుడు అన్న పద్యాలు అడిగితే కష్టం రావు నాకే. ఫేవ్ పీరియడ్ ఇన్ స్కూల్? మ్యాథ్స్ ఇష్టం, కానీ నాకు మ్యాథ్స్ రాదు. మా సార్ వెంకటన్ సార్ తను చెప్పేవారు అనమాట. నాకు ఆ మ్యాథ్స్ రాదు, నేను సార్ కోసం వినేదాన్ని. ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేసేవాడు, అసలు అర్థం కాకపోయేది నాకు. సార్కి పిల్లలు లేరు, సో మమ్మల్ని అందరినీ పిల్లల్లా చూసుకుంటారు. సో ఆ సార్ ఫేవరెట్. నాకు అర్థం కాకపోయినా నేను ఆ సబ్జెక్ట్ కోసం కూర్చున్నది. సో సార్ మ్యాథ్స్ ఇష్టం. వాట్ స్కేర్స్ యూ? బొద్దింకల బల్లుల? ఎక్కువ భయపెట్టేది ఏంటి? నన్ను బల్లులే, బొద్దింకలకి భయపడిన, ఎందుకంటే హిట్ కొట్టేస్తా. అంటే బల్లిల్ని ఫస్ట్ టైం ఎక్కడ భయపడతారు? మామూలుగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అవి పైన ఉంటాయి, అది అందులో నుంచి బయటకు వచ్చేదాకా నేను బాత్రూంలో పోను. మా ఫ్రెండ్ వచ్చి అది బయటకు అన్నాక అప్పుడు పోతా. ఇక బొద్దింకలు అయితే చేత పట్టుకొని అట్లా పడేస్తా, కానీ బల్లులు అంటే భయం. ఇది అందరికీ పెద్ద సమస్య, కానీ ఎవరైనా చెప్పుకో. ఓకే, అంటే మీకు బల్లులు అంటే భయం? బల్లులు అంటే భయం. ఒకసారి బల్లులు ఫ్రై పెడతాను. క్యాట్స్ ఆర్ డాగ్స్? క్యాట్. డాగ్ అంటే ఇష్టం కూడా, చిన్నప్పుడు అరిచింది అందుకే. అవునా? అస్సలు ఇష్టం ఉండదు. వాట్స్ యువర్ ప్రెసెంట్ హాబీ? బాగా ఫుడ్డీ అయిపోయా. బాగా ఏ మూల నుంచి కూడా ఫుడ్ ఇలా కనిపిస్తుంది. అదే చెప్తాను, జిమ్ పోయి కరిగించుకొని తింటా. బ్యాలెన్సింగ్ చేస్తున్నారు బాగా ఫుడ్డీ. రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్? బుక్స్ అయితే మెడిటేషన్ చేయమంటే చేస్తా కానీ. సన్ రైజ్ ఆర్ సన్సెట్? సన్ రైజ్. ఎందుకు? బాగుంటది కదా. టెంపుల్స్ ఆర్ పబ్స్? ఇప్పుడు మా అమ్మ ఇది చూస్తే స్కిప్ చేసే ఆప్షన్ ఉందా? అస్సలు సమస్య లేదు, ఈ క్వశ్చన్ అయితే అసలు స్కిప్ చేయండి. కావాలంటే ఇంటర్వ్యూ మొత్తం ఆపేస్తా, కానీ ఈ క్వశ్చన్ కి స్కిప్. మళ్ళీ అడుగు. టెంపుల్ ఆర్ పబ్? పబ్బే. పబ్. ఎందుకు? నేను టెంపుల్స్ పోను, నార్మల్గా ఏ గుడికి పోను. బేసిక్ నా బాయ్ ఫ్రెండ్ కోసం చర్చికి పోతా, కానీ అది కూడా మానేసిన. ప్రేయర్ చేసుకుంటా ఇంట్లోనే. గుడికి పోను, చర్చికి పోను, పబ్స్కి పోతా. పీస్ వస్తుంది నాకు పబ్ పోతే. పబ్బులో పీస్? అందరూ టెంపుల్లో పీస్ ఎత్తుక్కుంటే ఈ పబ్బులో పీస్ ఎదుగుతుంది అంత సౌండ్ లో. బాగుంటది. నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా? ఏం మాట్లాడుతున్నా, నేను పబ్బులోనే ఉంటా సాయంత్రం. మరి చెప్పు, నువ్వు ఎవరిని అడుగు. అది రవితేజ సార్ది సినిమా ఉంటది కదా, గుడికి వెళ్తే అదేదో ఉంటది, పబ్కే పోదాం, సర్లే పబ్కే పోదాం అలా టైప్. నేను సర్లే పబ్కి పోదాం అని. చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు. సో పబ్కి వెళ్ళి ఎక్కువ చేసే వర్క్ ఏంటి అక్కడ? ఫస్ట్ ఇక కూర్చుంటాం, అంటే రెగ్యులర్ పబ్ అయితే తెలిసిన ఫ్రెండ్స్ అందరు వస్తారు, హాయ్ హలో, వాళ్ళ ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకొని ఆ సౌండ్ లో దగ్గర పోయి కుసగుసలు ఆడతాం. వాళ్ళ ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకొని దెన్ ఆఫ్టర్ స్టార్ట్ చేసి ఫుల్ ఎగిరేసి. టకీలానా? నువ్వు అన్ని చెప్పేస్తున్నా, మా అమ్మాయి వస్తుంది అని అంటే అదే కదా. నాకు తెలిసి మాక్సిమం మోస్ట్లీ అమ్మాయిలు అదే తాగుతారని అనుకుంటున్నాను. మరి మీరు ఏమైనా కొత్త బ్రాండ్లు క్రియేట్ చేస్తారు? లేదు, మోస్ట్లీ ఎక్కువ టకీలా షార్ట్స్ తాగుతారు. ఒక్కొక్క టకీలాకి మీ స్పీడోమీటర్ మారిపోతా ఉంటది, పెరుగుద్ది. లేదు, నేను గ్యాప్ ఇయ్యా. ఫస్ట్ 5 కొట్టేసినాక పోయి కూర్చుంటా. ఊరి నాయనో, గ్యాప్ ఇస్తే మళ్ళీ నాకు వామిటింగ్ అనిపిస్తుంది. టక్కున ఒక ఫాస్ట్ టక్కీలో ఏముంటది, ఇట్లా కోసుకొని గిత్త తుంటది, గిత్త పోస్తారు వాళ్ళు, తాగేసి పోయి కూర్చుంటా. ఇక ఎక్కుతేనేమో అక్కడ దాకా ఆపేస్తా, ఎక్కపోతే కూర్చుంటారు. అప్పుడు నరాలన్నీ జివ్వుమంటాయి. ఫేవరెట్ టీవీ షో? టీవీ షో అప్పట్లో పటాస్ నచ్చేది, అని స్టూడెంట్ గా వెళ్ళాను, అప్పట్లో పటాస్ నచ్చేది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, అసలు మందు అంటే ఎందుకు అంత ఇష్టం అమ్మాయిలకి? ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగింది. అబ్బాయిలకి సిగరెట్ అంటే ఎందుకు అంత ఇష్టం? సిగరెట్ అంటే అది ఊస్తే మాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, మాకు కూడా తాగితే అది ఒక స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. బలి తెగించేసారు అమ్మాయిలు.
భర్త ఫ్యాక్ట్ చెప్తున్నా, భర్తగించడం అన్నారు అని ఫీలింగ్ బయట చూసేటోళ్ళు. అబ్బాయిల కంటే అమ్మాయిలు బెటర్ అండి. చాలా పబ్లిక్ లో తాగరు, అవును. మీరు పబ్లిక్ లో తాగుతారు, దాని వల్ల పక్కన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అబ్బాయిలు తాగడమే మానేశారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో ఈ ఎక్సైజ్ రెవెన్యూ ఎందుకు పెరుగుతుందంటే ఇందుకే. సో అంటే మేము పబ్లిక్ లో తాగుతాం, మీరు పబ్బుల్లో తాగుతాం. అంతే, పబ్లిక్ ప్రైవేట్ గా తాగుతాం, పబ్బుల్లో. అంటే తాగినా గొడవ చేయకుండా తాగండి అంటున్నారు, అంతే కదా. అంతే, మన స్టేట్ కి రెవెన్యూ ఇవ్వండి అంటున్నారు. అంతే. పాప మా స్టేట్ మాత్రం ఎట్లా బతకాలి రెవెన్యూ లేకపోతే. ఫేవరెట్ ఆల్కహాల్, విస్కీ గానీ, వైన్ గానీ, వాడ్కా గానీ, ఫేవరెట్ ఆల్కహాల్ ఏంటి? నాకు వైనే. వైన్ తాగుతా. ఎందుకు? వైన్ ఎందుకు తాగుతారు? క్యూట్ క్యూట్ గా కనిపిస్తారని డాక్టర్లు చెప్పారు కాబట్టి తాగుతా. అది కూడా డాక్టర్ సజెషన్ మీదే తాగుతా. డాక్టర్సే చెప్పారు కదా వైన్ తాగొచ్చు అని. వైన్ తాగమంటే మెడిసిన్ లాగా, టానిక్ లాగా ఇంతే తాగాలి. నేను అంతే తాగుతా, వైన్ అయితే అంతే తాగుతా, మిగతా ఎక్కువ తాగుతా అంటున్నా. మిమ్మల్ని అడిగాను చూడండి, నా కుడికాలు చెప్పేసి ఎడం చెంప మీద కొట్టుకోవాలి. టెల్ మీ ద నిక్ నేమ్ యువర్ పేరెంట్స్ యూజ్ టు కాల్ యూ. నన్ను బుజ్జి అంటారు. నా బామ్మర్దులు గిరిగితుంటారు, వాళ్ళు కూడా బుజ్జి వదిన అన్నారు కానీ వాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా బుజ్జి బుజ్జి అంటారు, అందరు బుజ్జి అంటారు. అమ్మాయిలకి తొందరగా ఎలా పిలిస్తే పడిపోతారు? ఇప్పుడు నన్ను అడిగినవంటే అన్ని బూతులే వస్తాయి నాకు, కానీ సరే మామూలుగా అయితే వాళ్ళ కేరింగ్ చూసి పడిపోతారు. ఇంకొకటి ఎక్కువైతే అమ్మాయిలు కేర్కి పడిపోతారు. అండ్ లవ్ ఎక్కువ చూపించడం పడిపోతారు. ఎలా ఏమన్నా ఎలా పిలిస్తే పడతారు, ఏదో అంటారు కదా బేబీ. బేబీ అంటే నాకు పిచ్చ కోపం, దవడకులు కూడా వీకపోతే కానీ అంటే నార్మల్గా అయితే అమ్మాయిలకి చాలా ఇష్టం, నాకైతే నచ్చదు బేబీ అంటే. వాడు నన్ను ఎలా పిలిచినా వాడి హార్ట్ నుంచి వస్తుందా ఆ పేరు రావట్లేదు అనే చూస్తా. నార్మల్గా బంగారం అంటారు, నాకు వే అంటే చెడ్డ చిరాకు, వే అంటారు. అమ్మాయిలకైతే బంగారం, బుజ్జి అలాంటివి అయితే పిలుస్తారు, నచ్చుతారు. వీళ్ళల్లో ఎవరితో డేట్ కి వెళ్తావు? కిరణ్ అబ్బవరం, విశ్వక్షేణ్. వాళ్ళు నాతో ఎందుకు వస్తారు? నువ్వు ఎవరితో వెళ్తావు అని అడుగు. వద్దులే, బాగాలేదు, నేను వాళ్ళిద్దరితో పోను. ఎందుకు? ఒకవేళ పోవాలి అనుకుంటే కిరణ్ అబ్బవరం ఓకే, దెన్ నెక్స్ట్ విశ్వక్సేన్. ఎందుకు పాపం కిరణ్ అబ్బవరం టార్గెట్ చేసావు? టార్గెట్ కొంచెం కష్టపడతాడు కదా. కష్టపడినోడితో డేట్ కి వెళ్తావా? మరి కష్టపడుతున్న పోక ఊకి పిచ్చిలో పోతారా? అంటే బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళతో వెళ్ళాలి కదా. కష్టపడ్డోడితో డేట్కి వెళ్తేనే కదా మనకు అంటే తెలుస్తుంది, ఏదైనా నేర్చుకోగలుగుతాం. సో కిరణ్ అబ్బవరం అంటే ఎందుకు ఇష్టం? ఇష్టం అని చెప్పలే నేను, ఇప్పుడు నువ్వు డేట్ ఆప్షన్ అడిగా కాబట్టి చెప్పినా. నాకు డేట్ కి వెళ్ళాలంటే మినిమం ఇష్టం ఉంటుంది కదా. కొంచెం నాకు లాంగ్వేజ్ ఇష్టం. కిరణ్ అబ్బవరం రాయలసీమ అంటే ఇష్టం. రాయలసీమ లాంగ్వేజ్ ఇష్టం. సో ఆయన సినిమాలు అంటే చూస్తావా? చూస్తా. ఏదో వెరైటీ చెప్తున్నాను ఆన్సర్లన్నీ. మద్యపానం ఆర్ ధూమపానం? మద్యపానం. మునిగి తేలి డాన్స్ లేచి కూడా బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి. అవునా? అమ్మాయిలు అంటే ఒకప్పుడు మందా అనేవారు, ఇప్పుడు మందేనా? దానికి రీజన్ ఏంటి? అంటే కల్చర్ కూడా కొంచెం అనుకోవచ్చు, పెరుగుతున్న జనరేషన్ చేంజెస్, టెక్నాలజీ కూడా అనుకోవచ్చు. బాగా తాగిన వాళ్ళు అంటే ఇష్టమా, బుద్ధిమంతుల్లో ఉండేటోళ్ళు అంటే ఇష్టం? బుద్ధిమంతుడి కన్నా తాగినోడు బెటర్. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అంటే వాడు సైలెంట్. బుద్ధిమంతుడు బొట్టు పెట్టుకొని ఉంటాడు, అంటే ఇన్నోసెంట్ గా ఉంటాడు, మన లాంగ్వేజ్ లో నాలుముచ్చోడు అంటాడు. వాడిని నమ్మడం కన్నా తాగినోడిని నమ్మడం. తాగినప్పుడు నిజాలనే కక్కుతాడు, వీడు అసలు ఎప్పుడు కక్కడు. అంటే ఇంట్రోవర్ట్స్ కంటే ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఎక్స్ట్రోవర్ట్స్ బెటర్. ఇంట్రోవర్ట్ నిజంగా. బెస్ట్ ప్లేస్ టు సింగ్? బాత్రూమ్. స్నానం చేస్తూ పాటలు పాడుకుంటా, ఆ పాటల్లో నచ్చిన హీరోని మ్యాచ్ చేసుకుంటా మంచిగా డాన్స్ చేసుకోవచ్చు. ఆఫీస్ ఆర్ హోమ్? ఆఫీస్. ఎందుకు? ఒక 8 hours అయినా కొంచెం డెడికేటెడ్ గా వర్క్ చేస్తాం. ఇంట్లో ఉంటే మామూలుగా సగం పని ఇంట్లో పనితోనే సరిపోతుంది. సో తర్వాతలా మోస్ట్ ఫేవరెట్స్ ఆఫ్ మను మల్లేశ్వరి? నాలో ఫేవరెట్స్, నాకే ఫేవరెట్సా? మీకు ఫేవరెట్స్? నాలో మీకు ఫేవరెట్స్ నేను అడుగుతా. ఇష్టమైన డెస్టినేషన్? నాకు కలకత్తా అంటే ఇష్టం.
ఎందుకు? అంటే బాగుంటదని విన్నా. మ్మ్. చూసాను కదా కొన్ని మూవీస్ లో చూసినప్పుడు బాగుంది అని అనిపిస్తుంది. సో ఫేవరెట్ సాంగ్ ఇన్ రీసెంట్ టైమ్? రీసెంట్ గా అయితే ఇది ఒక సినిమా వచ్చిందిగా విశ్వక్సేని, చుట్టంలా చూసి పోకల. ఫేవరెట్ కలర్? బ్లాక్. ఎందుకు అమ్మాయిలకి బ్లాక్ అన్న వైట్ అన్న ఇష్టం? నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టం మ్మ్. బ్లాక్. అంటే అది ఎంత రిచ్ మ్యాన్ అయినా వేయచ్చు, ఎంత లో మ్యాన్ అయినా వేయచ్చు, ఎంత మిడిల్ క్లాస్ వాడైనా బ్లాక్ వేయచ్చు. ఫేవ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్? ఇడ్లీ. ఫేవ్ ప్లేస్ ఇన్ ఇండియా? మన ఇండియాలోనా ఏమనొద్దులే కానీ కొంచెం ఎంజాయ్మెంట్ గా ఉంటది కాబట్టి గోవా. గోవా. ఎన్నిసార్లు వెళ్ళావు? అసలు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నమ్మరు బట్ ఇదే నిజం. ఫేవ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్ లో ప్లేస్ అయితే పబ్లే. ఫేవ్ బుక్? నేను బుక్స్ చదివా, నాకు తెలియదు కూడా దాని గురించి. ఫేవ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్? న్యాచురల్ తింటాను, టెండర్ కోకోనట్. సో ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అయితే ధనుష్, చాలా ఇష్టం, చాలా అంటే చాలా. Hmm. 3 మూవీ నుంచి చాలా ఇష్టం. అంటే బాగా అంటే నా బాయ్ ఫ్రెండ్ అలా ఉంటాడని అప్పుడు ఇష్టపడ్డా. సో అప్పటి నుంచి చాలా ఇష్టం. బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకున్నా హీరో అయితే. అలా కనెక్ట్ అయినావు అంటే మీ బాయ్ ఫ్రెండ్ లేని లోటుని ధనుష్ సినిమాలో చూసావు. ధనుష్ని చూసుకొని కడుపు నిప్పేసుకుంటున్నా. సో అమ్మాయిలకి ఎక్కువ ఇప్పుడు డబ్బు అంటే ఇష్టం అన్నారు కదా, అవును. మనీ అంటే ఇష్టం అన్నారు. Hmm. లవ్ గ్రేటా మనీ గ్రేటా? ఏం చెప్తారు? మనీయే గ్రేట్ అని చెప్తా. మనీ. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఏం లేని అమ్మాయికి లవ్ కంటే మనీయే ఇంపార్టెంట్. డబ్బులున్న అబ్బాయికి లవ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టార్టింగ్ లవ్ ఎలా ఉంటుందంటే ఒక 1 డే నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేసినావు, ఒక 1 వీక్ వరకు మన జర్నీ బాగుంటుంది. 1 వీక్ వరకు నీకు ఒక 10,000 ఉన్నాయి, నువ్వు ఖర్చు పెడతావు. దెన్ ఆఫ్టర్ నీ దగ్గర పైసలు ఉండవు, దెన్ స్టార్ట్ గొడవ. అరే నువ్వు నాకు అట్లా ఇయ్యాలి అదే గొడవలు అవుతాయి. సో ఏదైనా సరే మనకు ఒక అబ్బాయి 100% అమ్మాయికి లవ్ ఇవ్వాలంటే పైసలు ఉండాలి అని దగ్గర. రవితేజ సార్ చెప్తాడు నేనింత సినిమాలో, డబ్బు లేకపోతే లవ్ వేయడానికి రాదని. సో డబ్బు తర్వాతే లవ్. నేనైతే లవ్ కన్నా ఎక్కువ డబ్బుకు వాల్యూ ఇస్తా. నా బ్రేకప్ తర్వాత కూడా డబ్బుకే వాల్యూ ఇచ్చా. ఎందుకంటే వాళ్ళు పర్లేదు, వాళ్ళు బతకగలరు, వాళ్ళకు ఫ్యామిలీ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ బాగుంది, నాదంతేం లేదు. సో నేను సడన్గా వాళ్ళ ఇంట్లో పోయినా వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఒకవేళ అదే మనకు అన్నీ ఉన్నాయనుకో, మనకు ఉండే రెస్పెక్ట్ మనకు ఉంటుంది. డబ్బుకే వాల్యూ ఇస్తా, 100% ఇస్తా. ఎవరైనా నాకు వచ్చి డబ్బే ముందే లవ్వే బెటర్ అంటే ఒక వీక్ బుద్ధి అవుతుంది. డబ్బే బెటర్, డబ్బు తర్వాతనే ఇంకేదైనా. ఒపీనియన్ అబౌట్ లస్ట్? లస్ట్ ఏముంటుంది, నచ్చిందా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. లస్ట్కి లవ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదే ఇష్టానికి ప్రేమకు ఉన్నట్టు. అంటే చాలా మంది లవ్ పేరు చెప్పి లస్ట్ థింగ్స్ చేస్తారు. అవును. సో అలాంటి మధ్యలో లవ్ ని వాడుకుని చేస్తారు. అలా వాడకుండా ఉండడానికి మీరు ఇచ్చే సజెషన్? నేనేం చెప్తా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి వచ్చి నువ్వు నాకు నచ్చినావు, ఐ లవ్ యూ అనడం కన్నా నువ్వు నాకు నచ్చినావు, మనం జర్నీ చేద్దాం, డేట్ చేద్దాం అని డైరెక్ట్గా అమ్మాయికి వెళ్ళి అప్రోచ్ అవ్వడమే బెటర్. ఈ బొక్కలో లవ్ తీసుకొచ్చి పెట్టి అనవసరంగా లవ్ అనేది చాలా వాల్యూ, దానికి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే నేను అలా అంటే చెప్పి తీసుకొని కొడతారేమోనని భయపడి ఆగిపోతారు కదా చాలా. అంటే ఈ జనరేషన్ లో ఆడపిల్లలు అయితే ఎవరు కొట్టరు. అంటే ఊరు నుంచి వచ్చిన పోరీలు అయితే కొడతారేమో కానీ ఈ జనరేషన్ లో వాళ్ళైతే ఏం కొట్టరు. లేదంటే ఫేస్ మాట్లాడేస్తారు. నేనైతే నా దగ్గరికి ఎవరైనా వచ్చి అంటే ప్రపోజల్స్ వచ్చినా నేను ఏం చెప్తా అంటే ఈ లవ్వులు గివ్వులు నాతో కాదు, మ్యాటర్ మాట్లాడు, నచ్చితే జర్నీ లేదంటే అవుట్ అని చెప్పేస్తాను. కెమెరా ఆగిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. సో చాలా బాగుంది, డిఫరెంట్ వైబ్స్. తర్వాత ప్రాక్టికల్ గా ఉన్నాం. ప్రాక్టికల్ గా ఉండకపోతే ఎలా చెప్పు, ఉండాలి మనం 100% ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా, యూనిక్ గా, కొంచెం హాట్ గా. ఓకే, థాంక్యూ. అలా 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 చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ నీ లైఫ్ లో ఏవో అనుకుంటున్నావో అన్ని డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను. సో తప్పకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, మను మల్లేశ్వరి లైఫ్ స్టైల్ అండ్ స్ట్రగుల్స్ కానీ తర్వాత గోల్స్ కానీ విన్నారు కదా. సో ఇలాంటి యూనిక్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను.
That's all for today. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press చేయడం మర్చిపోవద్దు. Signing off, Dev Tompala. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి. ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా, నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.